4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. మత్తయి 27వ అధ్యాయము 46వ వచనం. ఈ మాట విమలాంటి చెప్తుండగా నుంచి దేవుడు జ్ఞానం ఇవ్వాలని సత్యోత్తమ్మ గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ గుడ్ ఫ్రైడే, హ్యాపీ గుడ్ ఫ్రైడే. నా మాట ఏంది, 4వ మాట. నాకు ఇచ్చిన అవకాశం బట్టి చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడవయ, సర్వోన్నతుడవయ, సజీవుడవయ, జీవం గల తండ్రి, జీవాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. 4వ మాట నేను పలుకుచుండగా నాలో నీ ఉండి మాట్లాడే ప్రభావిత నీకు వందనాలు ప్రభావిత. ప్రతి మాటకు ప్రతి వాక్యాన్ని ప్రభావిత అర్థమే చెప్పే విధానం నాలో మీరుండి పలుకునే ప్రభావిత. నాకు ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి బట్టి నీకు వందనాలు అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అయిపోయాయి. ఈ చిన్న పని ప్రార్థన చేసి ఈ నామం తెలుసుకున్నాను, హెచ్చించుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వచ్చినట్టు. ఆ మాట 4వ మాట. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనము. 27వ అధ్యాయం 46వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. మధ్యాహ్న కాల సమయంలో ఇంచుమించు 3 గంటల సమయంలో దేవా దేవా ఏలీ ఏలీ అని లామా సమస్యని బిగ్గరగా కేకలు వేసిన. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఏలీ ఏలీ అనే మాటకు అర్థం ఏంటి? గ్రీకు భాషలో నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితని అర్థం. ఇప్పుడు మనకు సమస్తము మన కోసం, మన పాపల కోసమైన 3 గంటల సమయంలో రక్తం కార్చి అంత సమస్తం వదిలేసుకొని సిలువకు ఎక్కేటప్పుడు ఎంతో వేదన, ఎంతో బాధ, కన్నీటితో, దుఃఖంతో, బాధంతో ప్రభావితం. మనం ముళ్ళు కూర్చుకుంటేనే ఎంతో బాధపడతాం, ఎంతో ఏడుస్తాం, నడవలేని, అసలు లేస్తే కూర్చోలేము, కూర్చుంటే లేగలేము. కానీ మన కోసం అంత శరీరం మొత్తం దున్నుకొని ఎంతో బాధ, వేదనతో ప్రభు మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. తండ్రి అయిన దేవ, మమ్మల్ని ఎంతగానో కోసం ప్రాణం పెట్టిన దేవుడు, సజీవుడు, మా కోసం ప్రాణము బలియాడు. తర్వాత యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, మన కోసం, మన పాపం కోసం ఆయన మన శరీరైన ప్రాణాన్ని త్యాగం చేసిండు. అతడు తనను తానే అపరాధ పరిహార్థం చేయగా అతని సంతానాన్ని చూచెను. అతడు దీర్ఘాయుషుడుగా యెహోవాకు ఉపదేశం అతని వలన సఫలమాగును. ఆయన కోసం, మన కోసం దీర్ఘాయుషుగా యెహోవా ఉపదేశం అతని వల్లనే సఫలమాగును. మనకు దేవుడి వల్లనే మనకి ఏదైనా కార్యము, దేవుడు ఆజ్ఞ లేని మనం ఏది ముందుకు చేయలేము. ఏ పని అయినా మనం చేయాలనుకున్నా అది దేవుడి చిత్తం అయితేనే మనకు నడిపిస్తాడు. దేవుడి కృప వల్లనే మనం జయిస్తాము. కీర్తనాలు 21:2 వచనము. కీర్తనాలు 21 సఫలం చేయున్నాము. అతని ఆయన మనోఇష్టమని ఆయన మనోవేదన, బాధ సమస్తమైన మన కోసమైన సఫలం చేసి ఉన్నాడు. మన కోసమైన ఎంతో ఇచ్చేసి మన కోసమైన, మన పాపం కోసం, మన రక్షణ కోసమే అయినా ఎంతో మనోవేదన చెందిండు.
పెదవులో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. మనం ఆయన నోటి నుంచి వచ్చిన ప్రార్థన మనకు ఎంతో స్వస్థ ఇస్తుంది. ఎంతో ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఇప్పుడు మనం ఒకరిని ప్రార్థన చేసినప్పుడు మన అక్క నువ్వు నన్ను ప్రార్థన చేసినప్పుడు నాకు ఎంతో మేలు కలిగింది, నాకు ఎంతో సంతోషం అనిపించింది. మన నోటి అట్లా మాటలు ఉండడం వల్లనే మనం ప్రార్థన చేయగానే వాళ్ళకి విడుదల వచ్చి సమాధానం వచ్చి ఆ కుటుంబాన్ని ఎంతో మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము. కానీ వాళ్ళకి ఒక చిన్న 2 నిమిషాల ప్రార్థన వాళ్ళ జీవితానికి మారు మనసు కలిగి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా సంతోషం సమాధానంగా వచ్చింది. దేవుడితోటి మాటల ద్వారానే మనకు ముందుకు సాగగలుగుతాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రికి సాధ్యమైతే, కొంత దూరం వెళ్ళి ఆయన అంటే ఇప్పుడు ఆయనకు సమస్తం ఇక ఎంతో అయిపోయిన సమానము ఏదైనా తోటలకు వెళ్ళి ప్రార్థన చేయించుండగా ఆయన సమయం అయిపోతుంది కనుక ఈ శిక్షణ అనుభవించదనుకొని ఇక తండ్రి దూరంగా వెళ్ళి వేదన బాధతో కన్నీటితో దుఃఖి తండ్రి మన పాపల నిమిత్తం కోసం ఆయన ప్రాణం పెట్టిండు. యోహాను 10:17 యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18. నేను దాని మరలా తీసుకొనున్నట్టు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిన నేను. మనం ఎవరి వల్ల తప్ప ఆజ్ఞ పొందినాం? మన తండ్రి ద్వారానే మనం ఆజ్ఞ పొంది ఉన్నాము. మన తండ్రి ద్వారానే మనం జీవిస్తున్నాము. మన తండ్రి వల్ల మరలా మన కోసం ప్రాణం పెట్టిండు. మన తండ్రి లేని మనం ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నామంటే ఓన్లీ మన తండ్రి ద్వారానే. తండ్రి ఆజ్ఞ లేని ఏది లేదు అక్కడ. మన సమస్తానికి సాధ్యము. మనం ఏదైనా అడిగితే మనకి ఏదైనా ఖచ్చితంగా ఇచ్చే దేవుడు ఆయన. మన ప్రార్థనే మనకు జీవితానికి బలము శక్తి. ప్రకటన గ్రంథము 1:18. నేను మొదటివాడని కడపటివాడని జీవించేవాడను. నేను మొదటివాడని కడపటివాడని జీవించేవాడని అంటే నేను మొదటిగా ఏ స్థితిలో ఉన్నానో మన కడవరి వరకు కూడా అదే స్థితిలో ఉండాలా. మన సమస్యలు వస్తాయని ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, భయంకరమైన వేదన వస్తా, కానీ మనం ఎలాంటి స్థితిలో అయినా కానీ మనం పడిపోవద్దు, తొలిపోవద్దు, వెనక్కి తట్టు తిరగద్దు. మనకు అప్పగించిన పనిని మనం చేసిన మనకి ఏదైనా తండ్రి అయినా మనకి ఏ పని అప్పచెప్పినా ఆ పనిని చూసుకొని మనం ఎవ్వరు తట్టు తిరగకుండా తండ్రి తట్టు తిరిగి మనం ముందుకు సాగితే అది మనకు ఎప్పటికైనా ఎక్కడ వెళ్ళినా ఏ ప్రదేశం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకు తండ్రికి సాధ్యమే. మనం ఎప్పుడు మొదటి వారిగానే ఉంటాము. తండ్రి అగ్ని లేదు ఏది జరగదు. ఈ వాక్యం దేవుడు గ్రంథం 18:1-18లో చదివిస్తున్నాడు. నేను మొదటివాడును కడపటివాడు జీవించువాడును ముతునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. సమస్తము ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నాయని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, తండ్రి నా ఆత్మను అప్పచెప్తున్నాడు. నేను మరణించినా కానీ జీవించేవాడినై ఉన్నాను. నాకు మరణం అనేది లేదు, జీవము తప్ప. నేను జీవించేవాడినే కనుక మీరు నాతో పాటు జీవిస్తారు. నాతో ఎవరైతే వెంబడిస్తున్నారో, అందుకే ఆయన అంటాడు, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాని యందు నేను నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు. వాడు నేను జీవించలాగునా వాడు కూడా జీవిస్తాడని ప్రభు సెలవిచ్చాడు. అదే రీతిగా మరి తండ్రితో కుమారుడు ఉన్నట్టుగా కుమారుడు ఎలాగైతే తిరిగి లేచిండో అలాగే తిరిగి మనల్ని కూడా లేపుతానని ప్రభువు మనకి సెలవిస్తున్నాడు. తనంతడే తాను ప్రాణము పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చక్కగా వివరించిన దాన్ని బట్టి ఆ దేవునికి నేను ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. బిడ్డని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.